సృష్టికి పూర్వం ప్రపంచం జలమయమై పదార్థశూన్యమై అంధకారంలో ఉండగా జలం నుంచి ఒక మహా తేజస్సు పుట్టింది. కాలక్రమాన అది జ్యోతిర్లింగ స్వరూపం దాల్చింది. అదే పరమేశ్వరుడైన శివుడు. ఆ జ్యోతిర్లింగం యొక్క అర్ధభాగం నుంచి మహాశక్తి పుట్టింది. ఆ మహాశక్తినే ప్రకృతి అని మహామాయ అని పిలుస్తాం. కాలక్రమాన పరమేశ్వరులు మహావిష్ణువు సృష్టించారు. మహావిష్ణువు నాభి నుండి మహాపద్మం పుట్టింది. అది అనేక వేల యోజనాలు విడిచి మహా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆ మహాపద్మంలో 5 ముఖాలతో బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మతో పాటే సరస్వతి పుట్టింది. ప్రపంచమంతా జలమయంగా ఉండడం గమనించి బ్రహ్మ తనకు జన్మస్థానమైన మహాపద్మం అంతు తెలుసుకోవాలని ఊర్ధ్వ అధోలోకాల మధ్య అనేక ప్రయాణాలు చేసి తిరిగి పద్మగర్భం చేరుకున్నాడు. బ్రహ్మ ఓంకారాన్ని జపించి దాని ఫలితంగా విష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తానే సృష్టికి మొదటివాడిని అనుకుంటున్న బ్రహ్మ విష్ణువుని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. సృష్టి చేయడానికి నిన్ను నా నాభి కమలం నుంచి పుట్టించాను, నేను విష్ణువును అన్నాడు విష్ణువు. బ్రహ్మ అహంకరించి, నీ ప్రగల్భాలు కట్టిపెట్టు, లేదా నాతో యుద్ధానికి రా, నేను స్వయంభువును, జగత్కర్తను అన్నాడు. అప్పుడు విష్ణువు ధ్యానించగా పరమేశ్వరుడు జ్వాలాలింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, దీని ఆద్యంతాలు మన ఇద్దరిలో ఎవరు కనుక్కుంటే వారు గొప్ప అని అన్నాడు. బ్రహ్మ అందుకు సమ్మతించాడు. కానీ ఆ ప్రయత్నంలో ఇద్దరు ఓడిపోయి యథాస్థానాన్ని తిరిగి వచ్చి పరమేశ్వరుని ప్రార్థించారు. పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమే, నువ్వు పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించడానికి గాను ఈ విష్ణువు యొక్క నాభికం నుంచి సృష్టించబడినావు. అందుచేత సృష్టి ఆరంభించు అని బ్రహ్మతో అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరుని చూసి, నువ్వెవరివి, నాతో సమంగా నీకు 5 ముఖాలు ఎందుకున్నాయి, నేను సృష్టికర్తను, అయితే నాకు 5 ముఖాలు ఉండటం సమంజసం అని అన్నాడు. ఆ మాట విని పరమేశ్వరుడు రుద్రావతారం దాల్చి తన ఎడమ చేతి చిటికిన వేలి గోరును కత్తిగా ఉపయోగించి బ్రహ్మకున్న 5 తలలో ఒకటి ఖండించేశాడు. దాంతో బ్రహ్మ గర్వం మాని రక్షించమని పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడు రౌద్రం వదిలి శాంతం వహించి, ఓ బ్రహ్మ, సృష్టించడానికి నువ్వు, నీ సృష్టిని రక్షించడానికి విష్ణువు సృష్టించబడ్డారు. నేను లయకారకుడి శివుడుగా, రుద్రుడుగా, ఈశ్వరుడుగా పిలువబడతాను. జ్వాలాలింగాన్ని పార్థివలింగమని, శివలింగమని పూజించండి అని చెప్పి ఆ జ్వాలాలింగంలో ఐక్యమయ్యాడు. తర్వాత బ్రహ్మ విష్ణువు నుండి వేదం మొదలైన వాటిని తీసుకుని పద్మాసనం మీద కూర్చుని ఓంకారం జపిస్తూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గుడ్డు బ్రహ్మకేసి వచ్చింది. బ్రహ్మ దానికేసి ఆశ్చర్యంగా చూశారు. ఇంతలో ఆ గుడ్డు నుంచి ఓం అనే శబ్దం బయటకు వచ్చింది. అది వచ్చిన మార్గాన బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించాడు. అందులో గాఢాంధకారంగా ఉన్నది. బ్రహ్మ అక్కడ తన శరీరాన్ని విసర్జించి చతుర్ముఖుడుగా తిరిగి పుట్టాడు. బ్రహ్మ అండం నుంచి బయటికి వచ్చినప్పుడు అది 2గా చీలి కింద భాగం భూమిగాను, పై భాగం ఆకాశంగాను ఏర్పడింది. నీరు ఇంకిపోయింది. అది చూసి బ్రహ్మ చాలా సంతోషించి భూమి మీద సమస్త చరాచరాలను సృష్టి చేయని ఆరంభించాడు. బ్రహ్మ సృష్టి చేసిన మొదటి వాళ్ళు సనక సనందనాథులు. వాళ్ళు సృష్టి చేసే ఆసక్తి లేక పరమేశ్వరుని ధ్యానిస్తూ తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయారు. అది చూసిన బ్రహ్మ గట్టిగా ఏడ్చాడు. ఆయన కన్నీరు భూమి మీద పడగా అందులో నుంచి గొప్ప తేజస్సుతో శివుడు పుట్టాడు. అతను తెల్లగా ఉండి దశ దిశలు వెలిగిస్తూ ఉండటం చూసి బ్రహ్మ, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను శివుణ్ణి, రుద్రుణ్ణి అని అన్నాడు శివుడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, బ్రహ్మ, నువ్వు సృష్టించి నేను పోషించే చరాచరాలను లయం చేయడానికి పరమేశ్వరుడు ఈ శివుడి రూపంలో పుట్టాడు అని అన్నాడు. బ్రహ్మకు సత్యలోకము, విష్ణులోకము, వైకుంఠము, శివుడికి కైలాసము వాసాలుగా ఏర్పడాయి. అందుచేత బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళి తన సహాయంగా ఉండటానికి మరీచి, కశ్యప, దక్ష, గౌతమ, వశిష్ఠ, కర్దమ మొదలైన 9 మంది ఉపబ్రహ్మను సృష్టించుకున్నాడు. వీరిలో దక్షుడికి 64 కుమార్తెలు కలిగారు. ఆ కుమార్తెల్లో అదితి మొదలైన 10 మందిని కశ్యపుడికి పెళ్ళాడి పిల్లలు కన్నాడు. అదితికి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు. దితికి దైత్యులు పుట్టారు. వినతకు గరుత్మంతుడు, అరుణుడు పుట్టారు. కద్రువకు సర్పాలు పుట్టాయి. శ్వసకు యక్ష, రాక్షసులు పుట్టారు. శివుణ్ణి పెళ్ళాడటం కోసం మహేశ్వరి దక్షుడిని సతీ అనే కుమార్తెగా పుట్టింది.
వారిద్దరి వివాహం జరిగినప్పుడు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చి సతీశివులను అనేక విధాలుగా స్తోత్రం చేశారు. వచ్చిన వారందరికీ గౌరవ మర్యాదలు చేయడానికి నందీశ్వరుడు కాలభైరుడు నియమించి శివుడు సతీ సమేతుడై కైలాసానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు.